బిగ్ బాస్ 9 తెలుగు ఆదివారం నాటి 99వ ఎపిసోడ్ లో భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యాడు. శనివారం నాటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో భరణిని ఎలిమినేట్ చేసి డబుల్ ధమాకా మోగించారు. అనంతరం బిగ్ బాస్ సీజన్ 9 ఫైనలిస్టులను ప్రకటించారు నాగార్జున. తనుజ, కళ్యాణ్, డిమాన్ పవన్, ఇమాన్యుయల్, సంజన ఈ ఐదుగురు ఫైనలిస్టులుగా నిలిచారు. ఆదివారం నాటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 9 చివరి వారం ఆట రసపట్టుగా మారింది. కళ్యాణ్ పడాల ఫస్ట్ ఫైనలిస్ట్ కావడంతో ఆదివారం నాటి ఎపిసోడ్ లో మిగిలిన నలుగురు ఫైనలిస్టులను ప్రకటించడంలో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, తనుజ, డిమాన్ పవన్ ఈ నలుగురు ఫైనలిస్టులను ప్రకటించారు. ఇక భరణి, సంజన ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే ఫినాలే వీక్ లో అడుగు పెడుతుండగా చివరి రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియ ఈ ఇద్దరి మధ్యనే జరిగింది. సంజన, భరణిలను యాక్టివిటీ రూమ్ కి పిలిచారు. సంజనకు ఆల్రెడీ ముందే చెప్పారో ఏమో నువ్వే ఫైనలిస్ట్ అని. ఆమె చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది. భరణి మాత్రం టెన్షన్ పడుతూ కనిపించారు. పక్షి రెక్కల్లో ఎలిమినేషన్ ఫైనలిస్ట్ బోర్డులు ఉన్నాయి. వాటిని లాగాలని చెప్పడంతో భరణి వైపు ఎలిమినేషన్ ఉండగా సంజన వైపు ఫైనలిస్ట్ అని ఉంది. దాంతో భరణి ఎలిమినేట్ కాగా సంజన ఫైనలిస్ట్ అయ్యింది. అయితే ఎప్పుడైతే భరణి ఎలిమినేట్ అయి సంజన ఫైనలిస్ట్ అయ్యిందో ఇమాన్యుయల్ చేతులెత్తి మరీ చప్పట్లు కొట్టి సంజనపై ఉన్న అభిమానాన్ని చూపించాడు. ఆ చప్పట్లు కూడా చాలా కసిగా కొడుతూ కనిపించాడు ఇమాన్యుయల్. ఒకవేళ తాను టైటిల్ గెలిచి ప్రైజ్ మనీ వస్తే అందులో నుంచి 20 లక్షలు ఇమాన్యుయల్ కి ఇస్తారని చెప్పాడు భరణి. కానీ ఇమాన్యుయల్ మాత్రం భరణి ఎలిమినేట్ కాగానే తెగ ఆనందపడ్డాడు. ఇక తనుజ మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. మిక్స్డ్ ఎమోషన్ ని జోడిస్తూ ముద్దమందారం నటి తీవ్ర భావోద్వేగానికి గురైనట్టుగా కనిపించింది. ఇక భరణి వెళుతూ నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించండి. నేను టాప్ 5 లో ఉండాలని కోరుకున్నాను. బట్ మీరు టాప్ 5 కి అర్హులే. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అని అన్నారు. ఇక తనుజ భరణి కాళ్లకు మొక్కింది. నీ ఫ్యూచర్ బాగుండాలి అని ఆశీర్వదించారు భరణి. మీరు అనుకున్నది సాధిస్తే వస్తాను బయటికి. మీకు మా నాన్నకి అదే చెప్తున్నాను అంటూ టైటిల్ కొట్టబోయేది నేనే అని చెప్పకనే చెప్పింది. బై బై నాన్న అని హగ్గిచ్చి భరణిని సాగనంపింది. అనంతరం స్టేజ్ పైకెళ్లిన భరణి హుషారుగా కనిపించారు. ఆ తర్వాత జర్నీ వీడియో చూపించారు. భరణి వీడియోలో మొత్తం తనుజ, దివ్యలు మాత్రమే ఉన్నారు. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ ను చూసి ఎంత ముచ్చటగా ఉన్నారో అని అన్నారు భరణి. సరే వెళ్లే ముందు ఫిట్టింగ్ పెడతారు కాబట్టి ఈ ఐదుగురిలో ఎవరితో బంధాన్ని పెంచుకుంటావు, ఎవరితో బంధాన్ని తెంచుకుంటావు అని టాస్క్ ఇచ్చారు నాగార్జున. సార్ వెళ్లే ముందు ఏంటి సార్ ఇది పాపం అని అన్నాడు డిమాన్ పవన్. అందుకు నాగార్జున హా ఏంటి అని ఓ చూపు చూశారు. చివరి వారంలో బాండింగ్ తెంచుకోవడానికి ఏం లేదు సార్ అని భరణి అనడంతో సరే అయితే వెళ్లే ముందు వాళ్ల గురించి ఓ మంచి మాట చెప్పేసి వెళ్ళు అని అన్నారు నాగార్జున. దాంతో భరణి ఈ ఐదుగురు ఫైటర్స్, ఎవరికి వారే స్ఫూర్తి. సంజన గారు కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉంది కాబట్టే అక్కడున్నారు. డిమాన్ పవన్ చాలా స్ట్రాంగ్, అతని డ్రీమ్స్ తీరాలని కోరుకుంటున్నాను. ఇమాన్యుయల్ తో 4 వారాలు బాగానే ఉన్నాను. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది, కానీ అతనిపై నాకు ఎలాంటి దురుద్దేశం లేదు అని అన్నారు. కళ్యాణ్ పడాలా కప్ కొట్టే సామర్థ్యం ఉంది, ఆల్ ద బెస్ట్, అంతా మంచి జరగాలి అని అన్నారు. ఇక తనుజ గురించి మాట్లాడకుండా టైం అయిపోయింది వెళ్ళిపో భరణి, నువ్విక మాట్లాడినా ఎడిట్ చేసేస్తారు అని ఆట పట్టించారు నాగార్జున. ఏంటి సార్ తనుజతో మాట్లాడినా ఎడిట్ చేస్తారా అని బిగ్ బాస్ ముద్దుబిడ్డ గురించి బాగా తెలిసి బయట ఆల్రెడీ చూసి వెళ్లిన భరణి పంచ్ వేశారు. సరే మాట్లాడు విలన్తో మాట్లాడు అని అన్నారు నాగార్జున. దాంతో భరణి తనుజ నిన్ను బాధ పెట్టాను, వేరే వారితో క్లోజ్ గా ఉన్నా నీకిచ్చే విలువ నీకిచ్చాను. దానికి బాండింగ్ అని పేరు పెట్టినా వేరే పేరు పెట్టినా కూడా నా ఆట నేను ఆడుకుంటూనే ఉన్నాను. బిగ్ బాస్ లో ఉన్నా ఎక్కడున్నా ముందు మనం మనుషులం. మనసుకు నచ్చింది చేయకుండా ఉండలేం. నాన్న అని పిలిచి దగ్గరకొస్తే వెనక్కి తోసేటంత దుర్మార్గుణ్ణి కాదు. అన్నా అని పిలిస్తే దివ్యని వెనక్కి పెట్టలేదు. సుమన్ కూడా. మీ ముగ్గురు నాకు బెస్ట్. మీ ముగ్గురుతో కనెక్ట్ అయ్యాను. తనుజ నీ ఫ్యూచర్ బాగుండాలి, నీ పెళ్లికి నన్ను పిలువు, తప్పకుండా వస్తాను, నువ్వు ట్రోఫీ ఎత్తాలి అని ఆకాంక్షించారు భరణి. తప్పకుండా ట్రోఫీ కొడతా అని భరణికి మాట ఇచ్చింది తనుజ. ఫైనల్ గా నాగార్జున టాప్ 5 కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. ఫైనలిస్టులను సెలబ్రేట్ చేశారు. ఇక విన్నర్ ని తేల్చే ఓటింగ్స్ ఓపెన్ అయ్యాయి అని అన్నారు నాగార్జున. ఇన్నాళ్లు ఎలిమినేషన్స్ నుంచి సేవ్ చేయడానికి ఓటు వేశారు. ఇప్పుడు విజేత ఎవరో తేల్చడానికి ఓటు చేయండి. విన్నర్ ఎవరనేది మీ చేతుల్లోనే ఉంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ లోనే ఉంటాయి అని చెప్పారు నాగార్జున. వచ్చే ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే జరగబోతోంది.